कुतस्त्वय्य प्रजानां सर्वत्र नो वार्तमवेहि राजन् नाथे कुतस्त्वय्य शुभं प्रजानां सूर्ये तपत्या वरणाय दृष्टेः कल्पेतलोकस्य कथं तमिस्रा। राजा गाరు సరే सर्वत्र नो वार्तमवेहि राजन् नाथे कुतस्तय्य शुभं प्रजानां सूर्ये तपत्या वरणाय दृष्टेः कल्पेत लोकस्य कथं तमिश्रा। వరణ గారు చదువుతారా? सर्वत्र नो वार्तमवेहि राजन् नाथे कुतस्त्वय्यशुभं प्रजानां सूर्ये तपत्या वरणाय दृष्टेः कल्पेत लोकस्य कथं तमिस्रा। విజయ్ గారు గురువు గారు చదువుతాను. सर्वत्र नो वार्तमवेहि राजन् नाथे कुतस्त्वय्य शुभं प्रजानां सूर्ये तपत्या वरणाय दृष्टेः कल्पेत लोकस्य कथं तमिस्रा। శైల గారు మీరు శ్లోకం చదివి పదవిభాగం కూడా చేయండి. सर्वत्र नो वार्तमवेहि राजन् नाथे कुतस्त्वय्य शुभं प्रजानां सूर्ये तपत्या वरणाय दृष्टेः कल्पेत लोकस्य कथं तमिस्रा। ఇది త్వయ్య అశుభం అనేది త్వయ్య శుభం కాకుండా అశుభం అనే పదం రావాలి. नाथे कुतस्त्वय्य పదవిభాగం చేయండి. పదవిభాగం सर्वत्र చెప్పండి. सर्वत्र वो वार्तः నహ అది नः सर्वत्र नः वार्तः अवे వార్తం वार्तम् वार्तम् अवेहि राजन् नाधे कुतः त्वयि त्वयि कुतः त्वयि कुतः त्वयि త్వయి त्वयि अशुभं प्रजानां सूर्ये तपति आवरणाय दृष्टे कल्पेत लोकस्य कथं तमिस्रा। దీంట్లో శబ్దాలు వాటి గురించి చెప్పాలి. సర్వత్ర అంతటా ఇప్పుడు అర్థం కాదు. శబ్దాలు వాటి స్వరూపం చెప్పడం. సర్వత్ర అవ్యయం. నః అస్మత్ శబ్దం ద్వితీయ విభక్తి బహువచనం. నః మహ ఎట్లా? మాం ఆవాం నః. ద్వితీయ ఉంది, చతుర్థిలో ఉంది, షష్ఠిలో ఉంది. అమ్మా ఆవాం నౌ అస్మాన్నః. అట్లానే బాహ్యం మే ఆవాభ్యాం నౌ అస్మభ్యన్నః.
దాన్ని మమ్మే ఆవయోహ నౌ అస్మాకం నః. మేము ఈ- రెండు ఈ- దాన్ని చెప్పేసరికి ఆగిపోయినట్టు. ఓకే, అయితే ఇక్కడ మనకు సరే షష్ఠి షష్ఠి భక్తి తీసుకోవాలి. తీసుకుందాం. షష్ఠి తీసుకోవాలి. షష్ఠి షష్ఠి బహువచనం. కొత్త వార్తం. వార్తం రుకారాంత నపుంసకలింగ దాతృ. ఉకారాంతం. కాదా గురుగారు? ఉకారం ఎక్కడ ఉంది? హర్త వార్త లాగా ఇది వార్తం ఏంటి? ఏమంతా అంటున్నారు? వార్తం అకారాంతం ఉన్నారు, ఉకారాంతం ఉన్నారు మీరు? అకారం. నకార అర్థం వార్త వార్తృ వార్తం వార్త వార్తృ అట్లా కాదా గురుగారు? అకారాంతమే, అదే ఉకారాంతం ఉన్నట్టు నాకు వినపడింది. ఉకారాంతం ఉన్నారు. అవునా? అకార కదా కారాంత నపుంసకలింగ వార్త. వార్తం వార్తే వార్త అని. వార్తం వార్తే వార్త అని. వార్త స్త్రీలింగంలో ఉంటుంది, నపుంసకలింగంలో ఉంటుంది. ఆరోగ్యం అర్థం అవుతుంది. భోజనే తత్ర వార్తాకా అనే శ్లోకం ఉంది. వార్తాకా భోజనే విశేషం వార్తం అని కూడా ఉంది అన్నమాట. తర్వాత అవేహి. అవేహి 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 అంటే అవేహి అవేహి అనేటువంటిది ధాతు. అది ఇండ్ గతవు అనే ధాతువు. ఇండ్ గతవు దాని నుంచి లోటు లకారం, లోటు మధ్య ఏకవచనంగా వస్తుంది. ఏతు ఇతాతు ఇతాం యంతు ఇహి ఇతాతు ఇతం ఇత అయాని అయావ అయామ అని వస్తుంది. ఈ లట్టులకారంలో అవా ప్లస్ ఇహి. అవా అనేటువంటి ఉపసర్గతోని ఇహి అనే ఇణుగత ధాతు. అవా ఏహి అవేహి అవా ఇహి అవేహి అవా ప్లస్ ఇహి అవేహి. అయితే ఎండు గతవు అన్నప్పుడు కానీ అవధాతువుతోని తెలుసుకోవడం. అవగతం అంటాం కదా మనం. అవగత అది గంధాతువు. గంధాతు అంటే ఈ వెళ్ళుట అనే ధాతువులకు ప్లస్ అవా చేరిస్తే తెలుసుకుంటా అనే అర్థం వస్తుంది. అవా ప్లస్ ఇహి 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 అంటే వెళ్ళు. ఇహి అంటే వెళ్ళు. అవా ప్లస్ ఇహి అవేహి అంటే తెలుసుకో అని. అవా అనేటువంటి ఉపసర్గతోని అర్థం మారిపోతుంది. తెలుసుకోకి వెళ్ళుకి అంటే ఏదో కూడా చెప్పుకున్నాము, ఉపసర్గలతోని ధాతువుల యొక్క అర్థాలు మారిపోతాయి. అయితే అర్థం ఉన్నట్టుగా ఉంటుంది, లేదా కొంచెం విశేషమైన అర్థం ఇస్తుంది, లేదా వ్యతిరేక అర్థం ఇస్తుంది, లేదా కంప్లీట్ గా అర్థంతో సంబంధం లేకుండా మరి ఇంకేటో గుంజుకుపోతుంది. అన్యత్ర నీయతే అని చెప్తుండే బలవంతంగా ఎక్కడికో అర్థం తీసుకెళ్తుంది. అవగతం, గతం అంటే పొందాను, వెళ్ళాను. అవగతం అంటే తెలుసుకోవడం పడిందని అర్థం. అర్థం అవ్వటం. ఇది కూడా అదేమో గమ్ ధాతు, అది గమ్ ధాతు. ఇది ఇండు ధాతు, ఇండు గతవు అనే ధాతు. ఇండుకు గతవు గదు వెళ్ళుట అనే అర్థంలో వస్తుంది. ఇది ఏతి ఇతః యంతి ఏషి ఇతః ఇత ఏమి ఇవహ ఇమహ అని ధాతువు యొక్క లట్ లకారం. ఇది లోటు లకారం. లోటు లకారం అవా ప్లస్ ఇహి. లోటు లకారం మధ్యమ పురుష ఏకవచనం.
ఇతాత్ ఇతం ఇత అని మధ్య పురుష ఏకవచనం అబా ప్లస్. తర్వాత రాజన్. రాజన్ శబ్దం ఎట్లా ఉంటుంది? నకారాంత పుల్లింగో రాజన్ శబ్ద. అకారాంతమా? నకారాంత పుల్లింగో రాజన్. నకారాంతం. నకారాంత శబ్దం. రాజన్ అనేది రాజన్ శబ్దం నకారాంతం. అయితే శబ్దం ఎట్లా ఉంటుంది? రాజా రాజా రాజాను రాజాను హే రాజన్ అవుతుంది అనమాట. రాజన్ హే రాజా. అయితే దీనికి ఈ రాజన్ శబ్దానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకున్నాం ఇద్దరు కూడా. ఏమిటిది? పదం మధ్యలో కానీ పదాంతంలో కానీ అకారాంతం అవుతుంది. రాజధర్మాలు అన్నాం అనుకోండి, రాజన్ ధర్మాలు అన్నాం. సమాసం మధ్యలో నకారం పోతుంది. అట్లానే చివర కూడా అంటే మహారాజా మహారాజ అవుతుంది. యమరాజ ధర్మరాజ అని అకారాంతంగా మారుతుంది. ఆ విశేషణ ముందు పెట్టినప్పుడు నకారం పోతుంది. అంటే విశేషణ అంటే సమాసాంతమైనటువంటి రాజన శబ్దం అకారాంతం అవుతుంది. రాజ మహారాజ యమరాజ గురురాజా ఏదైనా అకారాంత రామశబ్దం లాగా చెప్పుకోవాల్సి వస్తుంది. విడిగా రాజ శబ్దం మాత్రం నకారాంత శబ్దం రాజన్. తర్వాత నాథే. సతి సప్తమి. సతి సప్తమి ఉంది. సప్తమి భక్తి. నాథే నాథే నాథయో నాథేషు రామేలాగా నాథ అకారాంత. కుతః అనేది అవ్యయం. కుతః దేని వల్ల దేని నుండి అనేటువంటి అర్థాలు వస్తుంది. తహ అనేటువంటి తస్య ప్రత్యయం. యతః తతః సర్వతః. ప్రధాన శబ్దాలకు తహ తస్య ప్రత్యయం వస్తే సర్వతః కుతః యతః ఇతః ఇవన్నీ అవుతాయి. తర్వాత రెండు అర్థాలు వస్తాయి కదా, ఎక్కడి నుండి ఎందువలన రెండు అర్థాలు ఉన్నాయి కదా. ఎక్కడి నుండి ఎందువలన అనేటువంటిది వస్తుంది. అశుభం. త్వయి అశుభం. త్వయి అశుభం. త్వయి ప్లస్ అశుభం. త్వయి అశుభం. త్వయి అశుభం ఎడాదేశం. త్వయి అనేది మళ్ళీ అక్కడ త్వయి కరెక్టే. నా కుత తర్వాత త్వయి. యుష్మశబ్దము సప్తమి ఏకవచనం. త్వయి యువయోః యుష్మాసు. త్వయి యువయోః యుష్మాసు. అస్మశబ్ద సూత్రం ఎట్లా ఉంటుంది? అస్మిన్ ఆవయోః అస్మాసు. మయి. త్వయి లాగా మయి వస్తుంది. మయి 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 అవయోః త్వయి అశుభం. శుభం అనేది నపుంసకలింగం. అశుభం అశుభే అశుభాని. తర్వాత ప్రజానాం. ప్రజాశబ్దము ప్రజాశబ్దం స్త్రీలింగం. ఆకారాంత స్త్రీలింగం. రమాణం రమాణం లాగా రమాయాః రమయోః రమాణం. అట్లానే ప్రజాయాః ప్రజయోః ప్రజానాం. షష్ఠీ విభక్తి ఏనా గురువు గారు? షష్ఠీ విభక్తి బహువచనం. తర్వాత సూర్యే. సూర్య ఎట్లా ఉంటుంది? సూర్యే సూర్యయోః సూర్యేషు. సూర్య శబ్దం అకారాంత
పుంలింగం సప్తమి భక్తి ఏకవచనం. సప్తమి. తపతి తపతి ప్రకాశించుట అనర్థం. తపతి ప్రథమ పురుష ఏకవచనం. అయితే అటు తపతి కూడా అట్టానే ఉంటుంది. ఇది ప్రస్తుతం శబ్దం. ఇది ఎట్లా ఉంటుంది? తపన్ శత్రు ప్రత్యయ శబ్దం. ఇది తపంత తపంతం తపతి తపతో తపత్సు తపతి తపతి అనే సప్తమి భక్తి ఏకవచనం. ఇది తర్వాత ఆవరణాయ. ఆవరణాయ ఎట్లా ఉన్నది? ఇక్కడ ఆవరణం అనేది అడ్డగింపు అనే అర్థంలో వాడబడ్డది. ఆవరణాయ ఆవరణం అనమాట. అకారాంత నపుంసకలింగం చూసుకోవాలి. అకారాంత నపుంసకలింగం చతుర్థి ఏకవచనం అవుతుంది. ఆవరణాయ ఆవరణాభ్యాం ఆవరణాభ్యాం ఆవరణేభ్యః అకారాంత నపుంసకలింగం దృష్టి షష్ఠి ఏకవచనం అవుతుంది. మతి శబ్దం అవుతుంది. దృష్టి అనేది ఇకారాంత శబ్దం, స్త్రీలింగం. ఈ తిన్ ప్రత్యయం అంటారు. తిన్ ప్రత్యయం మతి, గతి, శృతి అనేటువంటివన్నీ వస్తాయి స్త్రీలింగంలో. మతి గతి ఇలాగా దృష్టి దృష్టిదానం తిన్ ప్రత్యయం దృష్టి అంటే దృష్టి షకారం ఉంది కానీ టీ వచ్చి దృష్టి అయింది. టీ టీ కాదు, తిన్న టీ కాదు, దృష్టి ప్లస్ టీ దృష్టి అయింది. తేహే మదేహి మతేహి మత్యోహ మతీనాం అని. తేహే దృష్ట్యోహ దృష్టీనాం అని శబ్దం. ఇకారాంత స్త్రీలింగం, దృష్టి ఏకవచనం. తర్వాత కల్పేత. కల్పేత అనేది ఇది ధాతు. కృప్పు అనే ధాతు, కృప్పు సామర్థ్య అనే ధాతువులు లోటు లకారం వస్తుంది. విధిలింగ లోటు కాదు, విధిలింగలో ఏ విధంగా అవుతుంది? భవేత అంటాం కదా, వందేత కలిపేత. ఇది ఆత్మనేపది గచ్చేత ఆత్మనేపది కనుక అటు వస్తుంది. కల్పేత కల్పేయాతాం కల్పేరన్ కల్పేథాః కల్పేయాథాం కల్పేధ్వం కల్పేయ కల్పేవహి కల్పేమహి అని ధాతు యొక్క విధిలింగలో ప్రథమ పురుష ఏకవచనం. తర్వాత కల్పేత లోకస్య కథం కల్పేత లోకస్య 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 షష్ఠి ఏకవచనం. లోక శబ్దం పుంలింగం. లోకః లోకౌ లోకస్య లోకయోః లోకానాం షష్ఠి విభక్తి ఏకవచనం. అకారాంత పుంలింగం. అది కథం అనేది అవ్యయం. శబ్దానికి థా అనేది కథం అయింది. కథం తథా తథా యథా కథం. తమిశ్ర. మిశ్ర అనేది ఆకారాంత స్త్రీలింగం. తమిశ్రా తమిశ్రే తమిశ్రాహ అని ఆకారాంత స్త్రీలింగం. రమాశబ్దం లాగా ప్రధాన వ్యక్తి ఏకవచనం. ఇది ఈ శ్లోకంలోని ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం దీంట్లో
ఏవి ధాతువులు ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇంకా ధాతువులు అంటే అవి సర్వత్రనో వార్థమవేహి రాజన్, అవి ధాతువు వేహి ఒకటి ఉంది. నాథే కుతస్త్వయ్య శుభం ప్రజానాం, ఇక్కడ లేకపోయినా వాక్యం పూర్తయింది. క్రియాపదం అవసరం లేకుండా కుతః ఎక్కడ అని అర్థంతో వస్తుంది. పూరే తపత్యా వర్ణాయ దృష్టే కల్పేత లోకస్య కథం, కల్పేత ఒకటి ఉంది అంటే కల్పించబడింది. మొదటి దాంట్లో అవేహి అంటే ఏమిటి? చెప్పారు కదా మీరు తెలుసుకో. లోటులకారంగా అవేహి అంటే తెలుసుకో అని అర్థం. అవగతం అని అంటే తెలుసుకుంటా అని అర్థం వచ్చింది. అవేహి లోటు కదా, తెలుసుకో అని అర్థం వస్తున్నది. ఎవరు తెలుసుకోవాలి? సంబోధన ఉంది రాజన్ అనేది. అంటే లోటులకార మధ్యపురుష ఏకవచనం. ఇక్కడ మనం పైన అక్కడ చిన్న ప్రధాన మన సంబోధన ప్రధానత ఉండాలి. ఎవరిని ఉద్దేశిస్తున్నా వాళ్ళు తోమ్ అన్నమాట. దాదాపుగా తోమ్ అవేహి ఎవరు అనేటువంటిది రాజన్ అనేది సంబోధం. ఇక్కడ తొమ్ లేకపోయినా తోమ్ ఉన్నట్టు లెక్క. నువ్వు తెలుసుకో అంటే నీవు అన్నట్టు. ఇంకా ఏం తెలుసుకోవాలి? కిం అంటే వార్తం. ముందు వార్తం తెలుసుకునేది ఏమిటి? ముందు క్వశ్చన్, దీనికి మన ఆకాంక్ష విధానంలో ఫస్ట్ అవేహి అన్నాం. ఎవరు అవేహి? రాజన్, ఓ రాజా అవేహి తెలుసుకో. ఏం తెలుసుకోవాలి? కిం వార్తం. వార్తం తెలుసుకో, విషయం తెలుసుకో. వార్తం అంటే యోగక్షేమాలు. అయితే ఎవరిది? ఎవరి యొక్క అక్కడ వార్తం అంటే స్వస్థమైనటువంటి క్షేమ, యోగక్షేమాలు అని అర్థం. అంతా క్షేమం అనే విషయం. ఎవరి యొక్క క్షేమం అంటే నహ. నహ అంటే మనం ఏం చెప్పుకున్నాం? అస్మశబ్దం యొక్క షష్ఠీ భక్తి అంటే అస్మశబ్దాన్ని మన యొక్క, మా యొక్క, మా యొక్క స్వస్థ్యాన్ని అవేహి తెలుసుకో. ఎక్కడ? సర్వత్ర. హే రాజన్ సర్వత్ర నహ వార్తం అవేహి. రాజా అని ఈ విధంగా మొత్తం మళ్ళా వరుస క్రమంలో ఇట్లా వస్తుంది. రాజన్ సర్వత్ర నహ వార్తం అవేహి అంటే అన్ని చోట్ల, అంతటా కూడా. అంటే మేము అంతా బాగున్నాం అని అర్థం చెప్తున్నాడు. ఆయన అడిగాడే కుశల ప్రశ్నలు. కుశల ప్రశ్నలు వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగున్నారా అని అడిగారు. కనుక అన్నింటికి ఒకటే జవాబు, సర్వత్ర నహ. నహ అంటే గురువు గారు, శిష్యులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి జంతుజాలాలు, పరిసర ప్రాంతాలంతా అని ఒకే వాక్యంతో కొట్టేశాడు. అని దాన్ని సమర్థించుకోవడానికి నాథే కుతస్త్వయ్య శుభం ప్రజానాం అన్నాడు. కుతః ఎక్కడా అనే ప్రశ్న వచ్చింది. ఏమిటి ఎక్కడ? అశుభం. అశుభం ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఎందుకొరకు? నాథే సతి, నువ్వు నాథుడిగా ఉండకి. సతి సప్తమి అని ఒక వాక్యం ఉంది, ఎదురు మీకు చాలాసార్లు అయిపోయాను. సతి సప్తమి అంటే అర్థం ఏమిటి అంటే సప్తమి భక్తి వాడినప్పుడు దానికి సతి అనేటువంటిది కలుపుకుంటే ఉండగా అని అర్థం వస్తుంది. సతి అనేది కూడా సత్య శబ్దం యొక్క సప్తమి భక్తి. ఏకవచనం, ద్వివచనం, ద్వివచనం, బహువచనం, బహువచనం పెట్టుకో. సతి కూడా అంతే. బహువచనం అయితే సత్సు అంటారు. స్త్రీలింగం అయితే స్త్రీలింగం చెప్పాలి, సత్యాం పెట్టుకోవాలి. నపుంసకలింగం. ఇక్కడ నాథే సతి, నాథుడిగా ఉండగా అంటే గమ్మదేమిటి? సతి సప్తమిలో ప్రథమ భక్తి అర్థం వస్తుంది. ఇది యొక్క వాక్య నిర్మాణం యొక్క చమత్కారం. నాథే అంటే నాథుడిగా, త్వయి సతిని ఉండగా. త్వయి అనేది ఎవరు? త్వయి నీవు. నాథే సతి అంటే నాథుడిగా ఉండగా ఎవరు అంటే త్వయి నీవు. త్వయి అనే సప్తమి భక్తికి నీవు అని అర్థం. నీ యందు అని కాకుండా సప్తమి భక్తి అయినప్పటికీ కూడా
ప్రథమ విభక్తి అర్థం చెప్పుకుంటాం. త్వయి నాథే సతి అంటే నీవు ఉండగా, నీవు నాథుడిగా ఉండగా, నాథుడు అంటే ప్రభువుగా ఉండగా, నీవు ప్రభువు ఉండగా అశుభం కుతః. అశుభం ఇక్కడ ఎవరి యొక్క అశుభం? ప్రజానాం. ఎవరి యొక్క అన్ని ప్రశ్న వేస్తే ప్రజానాం, ప్రజానాం అశుభం అంటే హే రాజన్ త్వయి నాథే సతి నీవు నాథుడిగా ఉండగా ప్రజానాం అశుభం కుతః ప్రజలకు అశుభం ఎక్కడ ఉంటుంది అంటే మొదటి వాక్యాన్ని ఏం చెప్పాడు? ఓ రాజా, మమ్మల్ని మేమంతా సుఖంగా ఉన్నాం అర్థం చేసుకో, అయినా నువ్వు ఉండగా మాకేమిటి కొరత అని అర్థం. నీవు రాజుగా పరిపాలిస్తూ ఉంటే రాజును బట్టి ప్రజల యొక్క యోగక్షేమాలు ఉంటాయి. రాజు సరిగా లేకపోతే ప్రజలు, రాజు యొక్క చిన్న తప్పిదం కూడా ప్రజలకు మహా ఇబ్బందికరమైన ఏర్పడుతుంది. నువ్వు చక్కగా పరిపాలించగలిగేవాడు కనుక నీవు ఉండగా ఇక మాకేముంది అన్నట్టు. దీన్ని సమర్థిస్తున్నాడు. ఎట్లా? సూర్యే తపత్యా వరణాయ దృష్టే కల్పేతలోకస్య కథం తమిశ్రా. కల్పేత అన్నాడు. కల్పేత అంటే ఈ విధిలింగం. కల్పించబడుతున్నది. ఎట్లా కల్పించబడుతుంది అని అడిగాడు. అంటే ఎట్లా తయారవుతుంది, ఎట్లా చూపుతుంది, ఏమిటి కల్పించబడడం? మిశ్రం అంటే చీకటి. తమో సంబంధం తమస్సు అనేటువంటిది, తమిశ్రా అనేటువంటి చీకటి అనేటువంటిది ఎక్కడ కల్పించి అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఎవరు తయారు చేస్తారు చీకటిని? ఎట్లా, ఎప్పుడు, ఎవరికి చీకటి? లోకస్య, లోకము యొక్క దృష్టికి అన్నమాట. కల్పేత లోక తమిశ్ర దృష్టికి, ఎవరి దృష్టికి? లోకస్య, లోకము యొక్క దృష్టికి తమిశ్ర కల్పేత కథం అని అర్థం. మన కథ వస్తుంది ఇక్కడ. చీకటి ఎట్లా ఆవరించబడుతుంది అని. ఆవరణాయ, మళ్ళీ ఆవరణం కొరకు కథం కల్పేత, ఆవరణ కొరకు ఏ విధంగా కల్పించబడుతుంది? ఏమిటి? చీకటి లోకాన్ని యొక్క దృష్టికి, చూపుకు అడ్డంగా అంటే కనబడకుండా చేసేలాగా చీకటి. అంటే చీకటి ఏం చేస్తుంది? మనసు కనబడకుండా చేస్తుంది. లోకం యొక్క దృష్టికి, అంటే లోకం అంటే నేను జనుడు అనుకోండి, జనుని యొక్క దృష్టికి ఇట్లా అడ్డంగా పెడుతుంది. ఎప్పుడు? సూర్యే తపతి సతి, మళ్ళీ సప్తి సప్తమి. సూర్యే సప్తమి భక్తికి సూర్యుడు అని ప్రధాన భక్తి. సూర్యుడు తపతి సతి, తపస్సు, తపతు అంటే ప్రజ్వలిస్తుండగా, ప్రకాశిస్తుండగా. తపంకే ప్రతాపం అంటాం. ప్రతాపం, తపం. తపిస్తుండగా అంటే ప్రకాశిస్తున్న, ఉజ్వలంగా ప్రకాశిస్తున్నప్పుడు ఒకవైపు సూర్యుడు ఉండగా చీకటి వచ్చి మన మనిషి యొక్క కళ్ళకు అడ్డంగా కనబడకుండా ఎట్లా చేస్తుంది? నీవు ఉండగా లోకంలో అశుభం ఎక్కడ ఉంటుంది? నువ్వు సూర్యుడిలాగా ప్రకాశిస్తావు. అటువంటి నీవు ప్రకాశిస్తుండగా లోకంలో మాకు అశుభం అనేటువంటిది ఎట్లా కలుగుతుంది? కలగదు. ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తుండే చీకటి వచ్చి మనిషి కనబడకుండా చేస్తుందా? చేయదు కదా అని చెప్తాడు అన్నమాట. అట్లా దృష్టాంత అర్థాంతర న్యాసాలంకారం. దృష్టాంతం అర్థాంతం కొంచెం డిఫరెంట్ లో మనకు కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇట్లా అర్థమైంది కదండి? కనుక ఇక్కడ ఏం చెప్పుకోవాలి మనం అంటే యథా అని మనం చెప్పుకోవాలి. మళ్ళీ ఇది కలపడం, పైదానికి కింది దానికి లింకులు. యథా ఏ ప్రకారంగానైతే
యథా సూర్యే యథా కూడా అక్కర్లేదు, ఎందుకంటే కథ చెప్పుకున్నాం కదా, యథా అక్కర్లేదు, కథ చెప్పుకుంటాం కదా. సూర్యే తపతి సతి, సూర్యుడు తపిస్తుండగా, లోకస్య దృష్టేహే ఆవరణాయ, లోకం యొక్క దృష్టిని ఆవరించుట కొరకు, సమిశ్ర కథం కల్పేత, చీకటి ఎట్లా కల్పించబడుతున్నది అని ఇది టోటల్ దీని యొక్క అర్థం. దీంట్లో సమయం ఉందా? సమయం దగ్గరకు వచ్చేసి అయిపోయింది. దీంట్లో సంధులు చూస్తే నో, నహ ప్లస్ వార్త, నహ అనే విసర్గలకు వార్త అనేటువంటి హల్లు పరంగా ఉంది గనక, ఇంకా హల్లు అనే బదులు చెయ్యి అంటారు. జల్లు కూడా కాదు, చెయ్యి. చెయ్యి అంటే ఏమిటి? గజడ దెబ్బలు, గజడ దెబ్బలు అంటే వర్గం యొక్క 3, 4, 5 వర్ణాలు. కచడ తబలు, కాఖాలు, చాచాలు, టాటాలు, తాత తీసేస్తే ఉన్నటువంటి హల్లులు. తర్వాత యారా, లావా, తర్వాత హా హల్లు అంటే శేషస్థలు విడిచిపెట్టి, అంటే కచడ తప్పులు ప్రథమాతిథి తపాలు శేషస్థలు, ఇవి పక్కకు పెడితే వచ్చేటువంటివన్నీ కూడా చెయ్యి. ఇవి పరంగా ఉండగా విసర్గలకు అకారం ఉన్నటువంటి నహ అనేటువంటి అకారం తర్వాత ఉన్న విసర్గలకు ఓకారం వస్తుంది. అకారం తర్వాత విసర్గలు ఉండదు, అది కూడా నియమం. నహలో నకార, అకారం తర్వాత విసర్గలకు అప్పుడు ఓకారం వచ్చి, అంటే నిజం ఉకారం నహ ప్లస్ నా ఉకార స్థానం ఓకారం వచ్చి నో ఓకారం వచ్చేస్తుంది. అంటే నా ప్లస్ ఊ నో అవుతుంది. నాలోని విసర్గలు అవుతుంది, నహలో విసర్గ అవుతే నా ప్లస్ ఊ నో అవుతుంది, వచ్చి నో అని అవుతుంది అనమాట. ఇది విసర్గ సంధిలోని ఒక విధానం. వార్తం అవేహి, అవేహి అంటే అవా ప్లస్ ఇహి గుణసంధి. రాజన్ నాథే కుతః త్వయి, కుతస్త్వయి. ఇక్కడ విసర్గలు సేమ్, కుతహలో అకారతర విసర్గలు ఉన్నాయి, కానీ తకారం ఉంది కదా, సకారం వస్తుంది. తాత్థాలు ఉంటే సకారం వస్తుంది, ఆత్థాలు సకారం, తాథా స ఈ 3 ఉంటే సకారం వస్తుంది. చాచ్చాలు ఉంటే షా ఉంటే షకారం వస్తుంది, ఏది శంకరుడు షకారం. కానీ టాఠాలు ఉంటే షకారం, కాలుగుంజే షకారం వస్తుంది. కాలుగుంజే షకారం, కాలుగుంజే షా కానీ టాఠాలు కంటే షకారం వస్తుంది. అంటే అది పాపాలంటే ఉఫ్ అని వస్తుంది, కాకాలంటే ఉహ్ అని వస్తుంది, జిహ్వామూల్యం. ఇది కనుక ఇక్కడ కుతః త్వయి, కుతస్త్వయి అని సకారం వచ్చింది. త్వయి ప్లస్ అశుభం, త్వయి అశుభం. త్వయిలోని ఇకారానికి అశుభంలోని అకారం పరంగా ఉంది కనుక ఏమిటి యణాదేశ సంధి. త్వయిలో ఇకారానికి స్థానంలో యకారం వచ్చి త్వయ్యు అశుభం, త్వయ్యశుభం అవుతుంది. ఇకార స్థానంలో యకారం వచ్చి త్వయ్యశుభం. తర్వాత ప్రజానాం సూర్యే తపతి ఆవరణాయ, తపతి ఆవరణ, ఇది కూడా సేమ్ యణాదేశం. తపతి ప్లస్ ఆవరణాయ, యకారం వచ్చి తపత్యావరణాయ అవుతుంది. దృష్టేహే కల్పేత లోకస్య కథం తమిస్ర అనేటువంటి విధంగా సంధులన్నీ అయిపోయాయి. సమాసానికి సమయం లేదు మనకు, ఇంకా మనం ఇక్కడికి ఆపేద్దాం. ఇదంతా రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష లోకం కళ లోకా సమస్త సుఖినో భవంతు. మీరు రికార్డ్ బంద్ చేయొచ్చు, కానీ ఒకటి మాట్లాడుకోవచ్చు కదా, అది బంద్ అయ్యేది అంటారు కూడా. ఏమైనా అనుమానాలు ఉన్నాయా? ఇవాళ మీరు పెడతారా లేదా మర్చిపోతారా అని అనుకుని పెట్టమని ఆచార్య సందాతృ ప్లస్ జ్ఞానదాత, సందాత ప్లస్ జ్ఞానదాత.
సందాత ప్లస్ జ్ఞానదాత వచ్చినప్పుడు సంధి అనేది ఏం సంధి అవుతుంది? సరిగ్గా లోపిస్తాయి. సందాత జ్ఞానదాత అవుతుందా? అంతే కదా. సందాతో సంధాతో జ్ఞానదాత. ఇంతకుముందు చెప్పినాం నో లాగా. అంటే ఈ జ్ఞా వచ్చింది కదా, ఏమి ఎలాగుంటుంది అనేది. జ్ఞా అంటే జకారం కదా. ఆ, జ్ఞానం అంటే జకారం కదా. ఇంతకు ఏం చెప్పుకున్నా? జకారం కాబట్టి ముందు ముందు ఓత్వం వస్తుంది. అంతే. విసర్గల స్థానంలో ఉకారం వచ్చి అకార ఉకాసం ఓకారం వచ్చి సందాతో ఉంటుంది. సందాతో జ్ఞానదాత. ఇక కర్మణి కర్మాణి ఈ రెండిటికి తేడా ఏముంటుంది? కర్మణి సప్తమ విభక్తి ఏకవచనం. కర్మాణి అనేది ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి యొక్క బహువచనాలు. కర్మ కర్మణి అనాలా, కురు కర్మాణి అనాలా? కళ్యాణ కర్మలను చేయుము, కళ్యాణ కర్మలను చేయుము అంటే కర్మణి అనేది ద్వివచనం కూడా ఉంది. కర్మణి కర్మాణి. కర్మణి అనేది ద్వితీయ ప్రథమ ద్వితీయ ద్వివచనము అంటే సప్తమ వ్యక్తి ఏకవచనం.